గణతంత్ర దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి జెండా ఎందుకు ఎగరేయలేదు అని చెప్పేసి బెంగళూరు బాయ్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టం వచ్చి పడిందని చెప్పుకోవాలి. పాపం ఆయన బాధలు ఎవరితో చెప్పుకోవాలి కూడా ఈ రోజున ఏటూ పక్కన లేడు, తల్లి చెల్లి కూడా లేరు. మరి అలాంటిది ఎందుకు అంత కష్టం వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు జెండా ఎగరేయలేదు అంటున్నారండి. జెండా ఎగరేయాలంటే మనకు ఫస్ట్ ఆ త్రివర్ణ పతాకం ఆరెంజ్ వైట్ గ్రీన్ ఉంటాయి. మరి అది ఎటువైపు ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. మరి అదే విధంగా ఆ పార్టీ జెండా కట్టేటప్పుడు దాంట్లో ఏం పెట్టాలి, కోడి కత్తులు పెట్టాలా, గులకరాళ్ళు పెట్టాలా, అది తెలియదు. మరి మనం జనరల్ గా అయితే పువ్వులు పెట్టి మనం జెండా వందనం చేస్తాం. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, జెండా వందనం చేశాక సెల్యూట్ కొట్టి జనగణమన పాడాలి. జనగణమన మనకు రాదు. మరి అలాంటిది మరి వాళ్ళ పార్టీ గతంలో కేసులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి జనగణమన పాడటం రాదు, జెండా ఎలా ఎగరవేయాలో చేత కాదు, మరి ఆ తర్వాత ఆ సెల్యూట్ చేయడం చేత కాదు. మరి ఇన్ని బాధల మధ్య జెండా ఎగరేయలేదు అంటున్నారు, కానీ ఎగరేయపోవటానికి కారణాలు మాత్రం ఎవరు చెప్పుకోవట్లా. అంటే అక్కడ జెండా ఎగరేయాల్సిన లండన్ జెండానా లేకపోతే గతంలో అదేగా జరిగింది. రివర్స్ లో ఎగరేసి మరి ఏ విధంగా చేశారో నిరూపించుకున్నారు. వాళ్ళ పార్టీ జెండాను ఏ విధంగా ఎగరేసారో కూడా మనం చూసాం. రివర్స్ లో అంటే రివర్స్ టెండరింగ్లే కాదు, రివర్స్ గా జెండాలు కూడా ఎగరేస్తారు అనేది నిరూపించుకున్నారు. అంటే వాళ్ళు జెండానే కాదు, వాళ్ళ ఎజెండా కూడా ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చిందనే చెప్పుకోవాలి కదండి.